మేము అందరం ఎంతో బాధతోనే వచ్చి ఉంటున్నాము. ఆడపిల్లలు లేడీ పిల్లలు ఉండద్దామా, పులి పిల్లలు ఉండరా? నేను 20 సంవత్సరాల నుంచి ఈ డైలాగ్ చెప్తాను. నా డైలాగ్ ఈరోజు ఒక సినిమాలు వస్తున్నాయి, అది భగవత్ కేసరిలా. నేను ఆడపిల్లలు ఏడుస్తే నేను తట్టుకోలేదు. మీరు ఏడవద్దు, పులిలాగా ఫైట్ చేయాలి. మీరు మాట్లాడండి, పర్లేదు, ఏడకండి, మాట్లాడండి. నేను NHM కాంట్రాక్ట్ బేసిస్ లో గత 10 years నుంచి చేస్తున్నాను. నో ప్రాబ్లమ్స్. బట్ మొన్న రిక్రూట్మెంట్ లో మేము అందరం క్వాలిఫై అయినామండి. మెరిట్ లిస్ట్ లో అందరికీ మెరిట్ మార్క్స్ వచ్చినాయి. నేను GNM లో మెరిట్ క్యాండిడేట్ అండి. బట్ రిక్రూట్మెంట్ లో మేము చాలా నష్టపోయాము. వెరిఫికేషన్ వరకు పోయి కూడా వెనకకు తిరిగి వచ్చిన వాళ్ళం ఉన్నాము. ఇక్కడ ఈ రోజుతోనే నా ఏజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ కి అసలు మేము ఎలిజిబుల్ కాదండి. సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి అన్న, మేము మా పుట్టింట్లో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత మేము అంతే సంతోషంతో ఉన్నాము. ఎందుకు అనేసానంటే కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళందరినీ దయచేసి రెగ్యులర్ చేయాలని మేము విన్నపించుకుంటున్నాము. దయచేసి మా ఎడల కరుణ చూపించాలి, కటాక్షం చూపించాలి. దయచేసి మా కాంట్రాక్ట్ లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించడానికి ఎవరు ఇంతవరకు ముందుకు రాలేదు. దయచేసి అన్న, రేవంత్ అన్న, మా ఎడల మీరు జాలి చూపించాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మా ఏజ్ కూడా అయిపోతుందన్న, వయో పరిమితి మాత్రం పెంచాలి దయచేసి. ఎందుకు అనేసానంటే రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము ఎవరం ఎలిజిబుల్ కాదు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు ఏజ్ బారయ్యే వాళ్ళు. దయచేసి మాడలో ఒకసారి కటాక్షం చూపించాలని మేమందరం విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.